నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి రాహుల్ కి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే బీజేపీ కుట్రలు మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపణ రాహుల్ గాంధీని జైలుకు పంపడానికి బీజేపీ యత్నాలు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మండిపాటు వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ధీమా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లి VMR గార్డెన్స్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రగతిపై గల్లీ గల్లీలో చర్చ పెట్టి ఇంటింటికి వివరించాలని కార్యకర్తలను కోరారు. పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి చైతన్యపరిచేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనమని అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు 20 ఏళ్ల నుంచి మమ్మల్ని భుజాల మీద వేసుకొని మా వెన్నట్టు నుండి మాతో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున చేస్తూ వచ్చి నమస్కరిస్తాను. నాకు తెలిసి అందరికి ఆకలించింది. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. నాన్నగారు 10 నిమిషాలు 15 నిమిషాలు దయచేసి ఓపిక పట్టండి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక భాజపా సర్కార్ ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిందని మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. మంతన్లో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దయిన రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. దేశ సంపద మొత్తం ఒక్క వ్యక్తికే చెందాలనుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని అన్నారు. ఎందుకు మోసపోతుంటే వృద్ధుల కుటుంబ కార్యక్రమాలు ఇస్తుంది. మనం నిత్యం ఇదే విధంగా చేస్తూ ముందుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు కూడా ఆ విధంగా పనిచేస్తున్నాడు. దయచేసి ఇక్కడ ఉన్న దేవేంద్ర రెడ్డి గారు మా తమ్ముడు మనకు ఒక 4000 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ మెంబర్గా అనర్హత వేటు వేసిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఖరిని
ఖండిస్తూ ఈరోజు మన మంత్రి నియోజకవర్గ యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారు? ఎందుకు అనర్హత వేటును వేయాలి? వారిని పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటును ఎందుకు వేయాలి? ఎందుకు ఇంటికి భయపడతా ఉన్నారు? బీజేపీ పార్టీ వారు, ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు భయపడతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఈరోజు వారు చేసింది ఒకటి, భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో మనం అందరం చూసినాం. ఎండనక వాననక ఎంత కష్టం వచ్చినా మంచు పడతా ఉన్నప్పటికీ ప్రజలతో కలవాలి, వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవాలి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈ విచ్ఛిన్నకరమైన శక్తులు ప్రజలతోని ఆడుతా ఉన్న భారతదేశం సంబంధించిన మరొకసారి ఈ భారతదేశ సమగ్రతను కాపాడాలి, ఈ చరిత్రను కాపాడాలి అని ప్రాణం త్యాగం. రాహుల్ గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి జైలుకి పంపడానికి ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి అరెస్ట్ చేస్తామనడం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఇటీవల పాదయాత్ర చేయడం వలన రాహుల్ గాంధీకి ప్రజల్లో వచ్చిన జనాదరణ చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్ రాధా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్ నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాకు తెలుసు పార్లమెంట్ రూల్స్ ఏంటిదో డిస్క్వాలిఫైడ్ చేయడం జరిగింది. డిస్క్వాలిఫైడ్ ఏ విధంగా చేస్తారండి? 10 పక్షాల అపోజిషన్ను రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో లేవదీసినప్పుడు, అపోజిషన్ వాళ్ళు మాట్లాడినప్పుడు, దాని డిస్కషన్ జరిగినప్పుడు, అప్పుడు స్పీకర్ గారు కానీ ఆ సైడ్లో బీజేపీ వాళ్ళు ఉన్న కానీ డిస్కషన్ చేసి పార్లమెంట్లో ఒక డిస్కషన్కి వచ్చిన తర్వాత డిస్క్వాలిఫైడ్ చేస్తే అదొక మార్గం. ఇంకోటి, హైకోర్టుకు పోయిన తర్వాత పోకముందే డిస్క్వాలిఫైడ్ ఎట్లా చేస్తారు? మన సుప్రీంకోర్టు ఉంది, అది లేకుండానే, ఆ పరిధి లేకుండానే చేసిందని చెప్పి డిస్క్వాలిఫైడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు, ఈ సమంజసం కాదు. అది కూడా పెద్ద కుటుంబం, ఇవాళ భారతదేశ ప్రజలకు ప్రాణాలు అర్పించిన కుటుంబం. అలాంటి కుటుంబంలో చరిత్ర ఎవరిదైనా ఇలా బీజేపీలో రాహుల్ గాంధీకి ఉన్న చరిత్ర చెప్పండి. తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన చరిత్ర, వాళ్ళ మదర్ నుంచి వచ్చిన చరిత్ర. ఇలా సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు. సోనియా గాంధీకి అధికార పగ్గాలు వచ్చినప్పటికీ కూడా అధికార పగ్గాలు తీసుకోకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ భారతదేశంలో కేంద్ర విద్యాలయాలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, హైవే నేషనల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకొని ఒక గ్లోబల్ సిస్టంలో తీసుకొచ్చి పెట్టింది ఇలా యూపీఐలో మన్మోహన్ సింగ్ గారు. అలాంటి కుటుంబంలో వాళ్ళు ఒక చట్టపరిధిగా ఈ దేశానికే ఎకనామిక్ సిస్టంలో మార్చాలని ఒక కాన్సెప్ట్ 100 రోజుల పని కానివ్వండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. 59వ డివిజన్లో మాజీ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలన గురించి వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ టౌన్ పార్టీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ముంగడ పడ్డా మనం పడాలిగా
అన్న నమస్తే. దగ్గర పోకన్నా చలో థ్యాంక్ యూ. కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించి పార్లమెంట్ నుండి రాహుల్ గాంధీని సస్పెండ్ చేయించిన విధానానికి వ్యతిరేకంగా హన్మకొండ చింతల్ బుక్ స్టాల్ జంక్షన్ నుండి చౌరస్తా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిపాక గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెవు శివరామకృష్ణ, కార్యదర్శి బొక్కల ప్రమోద్, వర్ధన్నపేట, హసన్పర్తి మండలాల యూత్ అధ్యక్షుడు బిర్రు రాజు, సౌరం చరణ్తేజ్ తదితరులు పాల్గొన్నారు. మా కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని, ఎంపీగా ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది బీజేపీ. దానికి నిరసనగా ఈరోజు హన్మకొండ చౌరస్తాలో కాగడాల ర్యాలీ, వరంగల్ అర్బన్ యువజన కాంగ్రెస్ అండ్ పశ్చిమ యువజన కాంగ్రెస్ పక్షాన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే ప్రశ్నించే గొంతు, దేశ ప్రజల కోసం అననిత్యం పోరాడుతూ దేశ ప్రజల కోసం అననిత్యం కొట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి ఆదరణ చూసి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి అతనికి వచ్చిన ఆదరణ, ప్రజలలో అతనికి వచ్చిన ఆదరణ చూసి ఏదైతే నరేంద్ర మోడీ గారు అక్రమంగా సాక్ష్యాలు చూపెట్టి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిపిఓ వెంకటేశ్వర్లు కలిసి పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురుమూర్తి మాట్లాడుతూ 3 నుంచి 5 నెలల జీతాలు వివిధ మండలాల్లో జిల్లా మొత్తంగా పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేసిన జీతాల చెక్కులు ఇవ్వకుండా స్థానికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, నాయకులు బ్రహ్మచారి, మాధవులు, సిఐటియు నాయకుడు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. బుధవారం రోజు జిల్లా డిపిఓ గారికి గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చాము. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సాగున్నా, బతుకున్నా, పండుగన్నా, పేరంట ఉన్నా 24 గంటలు పనిచేసుకున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లతో 4 నెలల నుంచి 5 నెలల జీతాలు బకాయి ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి తాండాలు, చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఇప్పటికీ బడ్జెట్ రాలేదని చెప్పేసి 5-6 నెలలుగా వెట్టి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ కొన్ని పంచాయతీలకు బడ్జెట్ వచ్చినా రిలీజ్ చేయకుండా ఈరోజు సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు చెక్ల పైన సంతకం పెట్టకుండా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున గ్రామీణ ప్రాంతాల్లో
ఎక్కువ మంది దళితులే పనిచేస్తూ ఉన్నారు. కానీ జీతాలు వచ్చే వరకు పని మాత్రం చేయమంటా ఉన్నారు. జీతాలు మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డీకో గారిని జిల్లా కలెక్టర్ మేము డిమాండ్ చేస్తాం. తక్షణమే జీతాలు ఇవ్వకపోతే నిరోధక సమ్మెలోకి వెళ్తాం. ఇప్పటికే 5-6 నెలలుగా జీతాలు బకాయి ఉంటా ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పాల్నగర్, మానవదాబాదు, అట్లాగే తాటికొండ, అట్లాగే అడ్డాకుల మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలు, పూల్కొండ మండలంలోని చాలా పంచాయతీలు ఇప్పటికీ 3 నుంచి 5 నెలల జీతాలు బకాయి ఉన్నాయి. తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నిరోధక సమ్మెలోకి వెళ్తాం. 10 రోజులు గడువిస్తా ఉన్నాం. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి తక్షణం జీతాలు పడకపోతే నిరోధక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పంచాయతీరాజ్ గారికి, సర్పంచ్లకు, అట్లాగే పంచాయత్ సెక్రటరీలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్లో అధికార పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్ఐ కట్టా వెంకట్రెడ్డి అన్నం గిన్నెలను మోసిన దృశ్యం పలువురిని విస్మయానికి గురిచేసింది. వందలాది మంది కార్యకర్తలు ఉండగా ఎస్ఐ అందులో పాల్పంచుకోవడం ఏమిటని పలువురు గుసగుసలాడుకున్నారు. ఏదేమైనా ఎస్ఐ బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నల్గొండ జిల్లా నకరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఫెలోక్సీనా గాసల్ సొసైటీ, సత్య చారిటబుల్ ట్రస్ట్, బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ సహకారంతో పెన్నులు, ఫ్యాట్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గోపీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ముఖ్యమైన సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రైస్తవ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ను అందివ్వడానికి మా బీజీఆర్ ఫౌండేషన్ తరఫున మేము ముందుకొచ్చి ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఆ స్కూల్లో విద్యార్థి ఐదింటికి లేరా, ఐదింటికి లేచి బుక్ పట్టుకుని చదువురా, ఈ మ్యాథ్స్ చేయరా, ఈ మ్యాథ్స్ చేసుకుంటారా, పాస్ అవుతారా. నేను మా సార్ లెక్కలు రా, అస్సలు రాదు లెక్కలు కాదు, సెల్ఫ్ ఉండాలి మనకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. అందరికి మంచిగా సెట్ కావాలి, మంచిగా చదవండి. ఫస్ట్ మంచిగా చదివితే ఆటోమేటిక్గా మంచి పేరు వస్తుంది. మీకు రాకపోయినా మీ అమ్మ నాన్న దృష్టిలో పెట్టుకొని చదవండి. గారికి షావతి సొసైటీ వాళ్ళు ప్రధాన గురించి సన్మానం చేస్తున్నారు. మీరు చట్టంతో కాబట్టి అభినందనలు తెలియజేయండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర గల శ్రీరామ ఆటో గ్యారేజ్లో చోరీ జరిగింది. ఎప్పట్లాగే తాళాలు వేసి ఇంటికి వెళ్ళగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు షాప్లోకి చొరపడి కౌంటర్లోని దాదాపు 1,50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. క్లూస్ టీం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ సమీపంలో వికారాబాద్ వెళ్లే మార్గంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బాలుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. రాహుల్కి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే బీజేపీ కుట్రలు. మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపణ. రాహుల్ గాంధీని జైలుకు పంపడానికి బీజేపీ యత్నాలు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మండిపాటు. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం. డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ధీమా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.